కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు ₹1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చే ప్రణాళికలు రూపొందించాలన్నారు. సచివాలయంలో బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ను ఏర్పాటు చేయడంపై అధ్యయనం చేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లను గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేలా స్థలాన్ని గుర్తించాలని తెలిపారు. ఆ భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ఆయన సీఎంను కలిశారు. ఈ సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీ నుంచి హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి మహేశ్వరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. బీఆర్ఎస్ నాయకులు వరుసగా రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష జరిపారు. సమీక్షకు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సంబంధిత అధికారులు హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. ఒకే రోజు ₹134 కోట్ల నిధులతో పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, పలు రోడ్లు, బ్రిడ్జిలకు ఆయన శంకుస్థాపనలు చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు నిర్మాణం కాకముందే కూలిపోతున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యత కన్నా కమిషన్లపైనే దృష్టి పెట్టిందని, అందువల్లే ఒక్క ప్రాజెక్టు కూడా నాణ్యంగా లేదని అన్నారు. ప్రజాధనాన్ని వృధా చేసిన ఆ పార్టీ నాయకులు ఇవాళ తమకు నీతులు చెప్పడం ఏమిటని ఆయన మండిపడ్డారు. రాజకీయాలు శాశ్వతం కాదని, నాయకుడిగా మనం చేసిన మంచి పనులే మనల్ని 10 కాలాలు ప్రజల గుండెల్లో చిరుస్థాయిగా నిలబెడతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఎవ్రీ మంత్ దాదాపు 3 months ఒకసారి 2000 మెంబర్స్కి అన్ఎంప్లాయ్మెంట్ యూత్, ముఖ్యంగా ఐటీఐ, వొకేషనల్, పాలిటెక్నిక్ అయిన వాళ్ళు కానివ్వండి, డిగ్రీ చేసిన వాళ్ళకు కూడా డిఫరెంట్ కోర్సెస్, ఎలక్ట్రికల్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, మార్బుల్ కానివ్వండి, కంప్యూటర్ మినిమం బేసిక్స్ నేర్పించడం కానివ్వండి, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయాలని చెప్పి నల్గొండ హెడ్ క్వార్టర్లో చేస్తున్నాం. నెక్స్ట్ ఫేజ్లో సూర్యాపేట డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా స్టార్ట్ చేస్తాం. దీన్ని 20 crores పాటు ఇంకో 10 crores అదనంగా అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి దీన్ని ఒక మోడల్గా చేయాలని చెప్పి నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా మా కలెక్టర్ గారు థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారు రాగానే ఫస్ట్ నాకంటే ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇది చేస్తే మంచిగా ఉంటుంది సార్ అని చెప్పి ఐడియా తీసుకురావడం, లక్కీలీ ఆ డిపార్ట్మెంట్ నాదే కావడం, ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా మా డీజీ గారికి చెప్పి, ముఖ్యమంత్రి గారికి చెప్పి, మా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. ఇలా అన్ఎంప్లాయ్ యూత్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరు కూడా మీరు డిగ్రీ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇంటర్మీడియట్ చేసినప్పుడే ఏం చేయాలి ఒక గోల్ పెట్టుకొని ముందుకు పోండి. మీరు డిగ్రీ అయిపోయింది, జాబ్ రాలే, గవర్నమెంట్ జాబ్ రాలే అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా ఏ పని చేసినా ఏదో ఒక పని చేసుకుంటూ పోతుంటే ఆలోచనలు వస్తుంటాయి. మనకు అబ్రహం లింకన్ చెప్పులు పుట్టిన వాడు కూడా అమెరికా ప్రెసిడెంట్ అయ్యింది. అంటే మనం ఇప్పుడు కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్తో పడుకుంటా, ముఖ్యంగా యూత్ ఈరోజు మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే 18 to 35 years ఉన్న మధ్యలో ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎంతో మంది ఒక డిప్రెషన్లో ఉండడం, జాబ్స్ రాకపోవడం, మధ్యలో కరోనా లాంటివి వచ్చినప్పుడు ఎంతో మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని జాబ్స్ కోల్పోవడం జరిగింది. మరొక సైడ్ ఇవాళ హైదరాబాద్లో మీ అందరు తెలిసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉందంటే ఇండియాలో ఎంత హైదరాబాద్లో అంత ఉన్నది. మనం గతంలో ఒక గేమ్ చేంజర్ లాగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మించి దాని పక్కనే ఒక ఔటర్ ఖమ్మం జిల్లా మధిర మండలం బయ్యారం గ్రామంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం కి గ్రామ సర్పంచ్ గొర్రెముచ్చు ప్రకాశమ్మ, ఎంపీటీసీ జయరాజు, ఉప సర్పంచ్ కమతం రమేష్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. బయ్యారం గ్రామంలో 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేసిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బయ్యారం గ్రామం రావడానికి సరిగ్గా రోడ్డు ఉండేది కాదని, మండలంలో ఈ గ్రామం మూలకు విసిరి పడేసినట్టుగా ఉండేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2009లో ఈ ఊరికి రోడ్డు వేసిన తర్వాతే వస్తానని చెప్పి రోడ్డు వేయించిన తర్వాతే వచ్చానని ఆయన తెలిపారు. బయ్యారం మడుపల్లి మధ్యన ఉన్న చెరువు కట్ట వెడల్పు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు. గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు. కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ లో బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన కోలుకున్నారు. దీంతో త్వరలో ప్రమాణం చేయనున్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా 3వ విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్పై 45,000 మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులచే ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు. భారీ కాన్వాయ్, ఫుల్ సెక్యూరిటీ నడుమ ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించారు. ఇవాళ హైదరాబాద్లోని యూసఫ్గూడలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ పార్టీ నేతలతో వివిధ అంశాలపై హెచ్చరించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం కేటీఆర్ తన కారులో వెళ్లకుండా ఆటోలో ప్రయాణించారు. యూసఫ్గూడ నుండి తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ఆటోలో వెళ్లారు. కేటీఆర్ వెంట ఆటోలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఉన్నారు. కేటీఆర్ ఎమ్మెల్యే మాగంటి ఆటోలో ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, మరి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 3 నాడు మనం అనుకున్న విధంగా మన గవర్నమెంట్లోకి తిరిగి రావాలి, మనం తప్పకుండా మళ్ళీ కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలి అని గట్టిగా పట్టుబట్టి పనిచేసిన అందులో మీరు జూబ్లీహిల్స్లో బ్రహ్మాండంగా మీ ఎమ్మెల్యే గారిని అద్భుతమైన మెజారిటీలో గెలిపిస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ఇక్కడ కష్టపడి పనిచేసిన ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నదమ్ముడికి జూబ్లీహిల్స్లో మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సరే, మీరు జూబ్లీహిల్స్లో గెలిపించినారు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఒక్క సోదరుడు, సోదరి కూడా కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి జిహెచ్ఎంసీలో క్లీన్ స్వీప్, మొత్తం ఒక్క సీట్ కూడా వేరులో పోకుండా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్ ను, బీజేపీని అడ్రస్ లేకుండా గ్రేటర్ హైదరాబాద్ కాడికి చేయగలిగినాం. కానీ దురదృష్టం, బయట గ్రేటర్ హైదరాబాద్ బయట కొన్ని జిల్లాలలో మనం అనుకున్న ఫలితాలు రాలేదు. అందుకే మనకు 37% ఓటు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి మనకంటే 1.85% అంటే చాలా స్వల్ప తేడా. దాంతో వాళ్ళకు కొన్ని సీట్లు జిల్లాలలో ఎక్కువ వచ్చినాయి. మనకు 39 వచ్చినాయి, వాళ్ళకు 64 సీట్లు వచ్చి వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినారు. ఈ 45-50 రోజుల్లో నేను చూస్తా ఉన్నాను, హైదరాబాద్లో ఉండే ప్రజలైతే ఇట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఇట్లా ఎట్లా జరిగిందనే మాట నేను కనీసం హైదరాబాద్లో మిగతా మిత్రులతో, నాయకులతో, కార్యకర్తలతో మాట్లాడేటప్పుడు చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు, బాధపడతా ఉన్నారు. కేసీఆర్ గారు లాంటి నాయకుడు ఇవాళ మిత్రులు చెప్తా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల పరిధిలోని కర్దనూరు గ్రామంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కర్దనూరులో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 37 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. త్వరలో కర్దనూరును అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పటంచెరు మండలంలో కర్దనూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు పనులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, గ్రామ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ, మైనారిటీ సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఎక్కడ చూసినా పటంచెరు నియోజకవర్గంలో సర్పంచుల పీరియడ్ 31కు లాస్ట్ అవుతుంది కాబట్టి అన్ని గ్రామాలలో కోట్ల రూపాయల ఫండ్స్ పెట్టి ఈరోజు పనులు కంప్లీట్ చేయడం జరిగింది. అది పూర్తిగా చేసి కంప్లీట్గా వారికి ఇనాగ్రేషన్ చేస్తూ ప్రజలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఇంకా 475 కోట్ల రూపాయల వర్కులు శాంక్షన్ అయ్యి, టెండర్ అయ్యి, ఆన్గోయింగ్ వర్క్లను ఈ ప్రభుత్వం ఆపడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం ఇవన్నీ ఆపకుండా కంప్లీట్ చేసే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి, ప్రజల అవసరాల మేరకే పెట్టడం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం
దీన్ని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్రంలో వచ్చేది మళ్లీ మోదీ ప్రభుత్వమేనని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ వేవ్ ఉన్నదని ఆయన వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికల కోసం బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికతో పనిచేసి మెజార్టీ సీట్లు సాధించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు కిషన్ రెడ్డి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలతో ఒరిగేదేం లేదని, ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీదేనని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కుటుంబ పార్టీల డీఎన్ఏ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు వెనకడుగు వేస్తుందని తెలిపారు. కాళేశ్వరంపై దర్యాప్తునకు తాము సిద్ధమేనని సీబీఐ చెబుతున్నా కాంగ్రెస్ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకం అంశంపై బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పందించారు. గవర్నర్ రాష్ట్రానికి ప్రథమ పౌరులుగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. సికింద్రాబాద్ తాడ్బండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన జాయ్ ఈ బైక్ షోరూమ్ ను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ బైక్స్ మూలంగా కాలుష్యం నియంత్రణలో ఉండటంతో పాటు ఇంధనం అవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ బైక్లను వినియోగించాలని, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి మోడీ అనేక రంగాలలో నూతన సంస్కరణలకు పెద్దపీట వేశారని ఆయన వెల్లడించారు. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ జ్యుడిషియరీ ప్రథమ పౌరురాలు, ఆమెకుండే గౌరవం ఆమె నిర్ణయం ఆమె తీసుకోవచ్చు. కాబట్టి ఆమెకు పైన ఎవరు ఉండరు, ఆమెనే నిర్ణయం తీసుకునేది కాబట్టి తీసుకుంది. ఆ టైంలో ఆ పరిస్థితుల్లో ఆ ప్రభుత్వంతో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తులకు రిమార్క్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు కాలేదు. ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఫ్రెషర్స్, కోదండరామ్ గారు ఉన్నారు, యావత్ తెలంగాణ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఇవాళ సిఎస్ఆర్ పేపర్ జావేద్ అలీ ఖాన్ గారు, అమీర్ అలీ ఖాన్ గారు ఉన్నారు, అబ్బాయి వాళ్ళు కూడా ఒక ప్రెస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే తప్ప వేరేదేం లేదు. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి కేసులు కానీ, ఎటువంటి సమస్యలు కానీ, క్రిమినల్ యాక్టివిటీ కానీ, నాన్ ఎలిజిబిలిటీ కానీ, ఏ క్రైటీరియాలో చూసినా వాళ్ళకు గవర్నర్ గారికి కరెక్ట్ అనిపించి ఇవ్వచ్చు. అది ఆమె ఇష్టం కానీ దానికి గారు ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జాయ్ ఈ బైక్ డిస్ట్రిబ్యూషన్ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో మేము జాయ్ ఈ బైక్లో లో స్పీడ్, హై స్పీడ్, రిజిస్టర్డ్, నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ పెద్దలు చెప్పినట్టుగా ప్రజలకు ఎంతో ఫైనాన్షియల్లీ సేవింగ్ ఉంటుంది. ఇందులో ఎలక్ట్రిసిటీ ద్వారా దీంట్లో రేంజ్ 70,000 నుంచి 1,50,000 వరకు ఉన్నాయి. సో ఇది ప్రజలకు చాలా సేవింగ్స్, మధ్య తరగతి వాళ్ళకి ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైక్, పెట్రోల్ మీద చాలా సేవింగ్స్. సో మేము ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆరంభించాము కంపెనీ ప్రోద్బలంతో. ప్రజలు ఆల్రెడీ కొన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ధన్యవాదాలు. దీంట్లో ఫైనాన్సింగ్ ఆప్షన్ ఉంది, ఈఎంఐ వేరే వేరే బ్యాంకులతో టైఅప్ కూడా ఉంది. మాకు రిజిస్టర్డ్ లో ఉంది, నాన్ రిజిస్టర్డ్ లో ఉంది. తెలంగాణలో మొట్టమొదటి షోరూమ్ సార్ ఇది, తెలంగాణలో మొట్టమొదటి డిస్ట్రిబ్యూషన్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లలో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ INDIA కూటమికి గుడ్ బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. సరూర్నగర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. యూనియన్ ప్రెసిడెంట్ టి శివకుమార్, జనరల్ సెక్రటరీ ఎం నరసింహ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నగర అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు బిల్లులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల కోసం ఇతరుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పెట్టుబడులు పెట్టి పనిచేస్తే ఫండ్ లేదంటున్నారని వాపోయారు. తమ బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నామని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు ప్రభుత్వం స్పందించి తమ బిల్లులు వెంటనే వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేరే వర్క్స్ అని స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని కలెక్టర్ ఆఫీస్ నుంచి టెండర్లు పిలిచారు. స్పెషల్ డెవలప్మెంట్ అని దానికి ఫండే లేదండి. వర్కులు చేసి కలెక్టర్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళు ఫండ్ లేదని చెప్పేసి అంటారు. ఆ టెండర్లు కూడా పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు. కాబట్టి ఆ పేమెంట్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇంకోటి అది ఎలక్షన్ పేమెంట్స్ కూడా, ఎలక్షన్ వర్కులు చేసినాము, ఎలక్షన్ పేమెంట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఆ పేమెంట్స్ అడ్వాన్స్ ఇస్తామని చెప్పేసి వర్కులు చేయమన్నారు. ఆ వర్కులు కూడా కంప్లీట్ చేసినాం. ఇంతవరకు 3 months 4 months అయితే దగ్గర వస్తుంది. ఇప్పటివరకు ఆ పేమెంట్ ఇవ్వలేదు. ఆ పేమెంట్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా, ప్రెస్ ద్వారా, మీ ద్వారా
డిపార్ట్మెంట్ కోరుతున్నాం. ఒక చిన్న మిడిల్ క్లాస్ కాంట్రాక్టర్ని, క్లాస్ 5 కాంట్రాక్టర్ని. నేను ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం మా చిన్న కాంట్రాక్టర్లే. అభివృద్ధి అనేది జరిగేది మా వల్లనే, ఇంకా ఎవరితో కాదు. మేము బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి ఎన్నో రకాలుగా డెవలప్మెంట్ చేసి గ్రేటర్ హైదరాబాద్ని ఒక సిలికాన్ సిటీగా పేరు తెచ్చుకున్న కాంట్రాక్టర్లు మేము. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు. గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము నివేదిక ఇచ్చినాము, మాకు డబ్బులు ఇవ్వండి సార్, డబ్బులు ఇస్తే మేము పెట్టుబడి పెట్టి పని చేసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పినాం. ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి కోరుకునేది ఒకటే, మా పేమెంట్లు ఇస్తే మేము ఈ హైదరాబాద్ సిటీని ఎక్కువ తీసుకెళ్తాము. ఒక నిలువు బడ్జెట్ ఫండ్ని తీసుకొచ్చే కార్యక్రమం మా దగ్గర ఉంది. ఇంకోటి డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేనప్పుడు టెండర్ ఎందుకు పిలుస్తున్నారు? డబ్బులు ఉన్నప్పుడు టెండర్ పిలవాలి. కావున దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా చిన్న కాంట్రాక్టర్ని దయచేసి, మా మీద ఎంతోమంది మా భార్య పిల్లలు ఆధారపడి ఉంటారు, లేబర్ ఆధారపడి ఉంటారు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, మా పేమెంట్ రిలీజ్ చేయాలని కోరుతున్నాను. సికింద్రాబాద్లోని లేడీస్ హాస్టల్లో నిన్న రాత్రి ప్రవేశించిన ఆగంతకులను కఠినంగా శిక్షించాలని ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఘటనకు ఓయూ అధికారులు బాధ్యత వహిస్తూ వీసీ రిజిస్టర్లను సస్పెండ్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఓయూలో వారి దిష్టిబొమ్మను విద్యార్థులు దగ్ధం చేశారు. గతంలో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఓయూ విద్యార్థులు కోరారు. నా పేరు నెల్లి సత్య, ఏఎస్ఎఫ్ కార్యదర్శి, ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఉస్మాన్ యూనివర్సిటీలో గత కొన్ని రోజులుగా మహిళా విద్యార్థులకు రక్షణ కరువైంది. అసలు భద్రత లేదు. నిన్న నైటు 2:30 గంటలకి సికింద్రాబాదు పీజీ కళాశాలలోని మహిళా హాస్టల్లోకి ఒక 2 అబ్బాయిలు ఎంటర్ అయ్యి నానా బీభత్సం సృష్టించినటువంటి క్రమంలో మహిళా హాస్టల్లోకి అబ్బాయిలు ఏ విధంగా వచ్చారని చెప్పేసి ఉమెన్ స్టూడెంట్స్ అప్రమత్తమయ్యి వాళ్ళని నిలదీయగా వాళ్ళకి ఉస్మాన్ యూనివర్సిటీతో సంబంధం లేదు, వాళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీ కానే కాదని చెప్పేసి తెలిసింది. ఆ క్రమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మహిళా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ క్రమంలో వాళ్ళని పట్టుకొని వాళ్ళు చెట్టు కట్టేసి అసలు మీరు మా హాస్టల్లోకి ఎందుకు వచ్చారు అని చెప్పేసి నిలదీశారు. కాబట్టి మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఎవరైతే రిజిస్ట్రారు, వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క నిర్లక్ష్య ధోరణి గతంలో కూడా ఈ యొక్క మనకు రీసెర్చ్ స్కాలర్స్, మహిళా విద్యార్థుల రీసెర్చ్ స్కాలర్స్లో కూడా ఒక అబ్బాయి ఎంటర్ అయినటువంటి క్రమంలో కూడా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మీరు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని నిరసిస్తూ ఈరోజు ఆర్ట్స్ కళాశాల ముందు మేము అన్ని విద్యార్థి సంఘాలుగా మేము వీసీ అదేవిధంగా రిజిస్ట్రారు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మహిళా విద్యార్థులకు రక్షణ కల్పించకపోతే మేము మహిళా విద్యార్థులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు నెల రోజులుగా మహిళా విద్యార్థులు అనేక సమస్యలు, అంటే భద్రత లేదు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క భద్రతా చర్యలు తీసుకోవాలి, మహిళా విద్యార్థులకు భద్రత కల్పించాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఓవైసీ చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు సూచించారు. ట్రాఫిక్ పోలీసులు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుని బైకులు నడపాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని చెప్పారు. ట్రిపుల్ డ్రైవింగ్ చేయొద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు వివరిస్తూ చాక్లెట్లు పంపిణీ చేశారు. పెండింగ్ ట్రాఫిక్ చలన్ల రాయితీతో ప్రభుత్వానికి 135 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మొత్తం 1.50 కోట్ల చలన్ల చెల్లింపులు జరగగా 135 కోట్ల రూపాయలు వచ్చింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 34 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 16 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెండింగ్ చలాన్లు 3.59 కోట్లు ఉండగా 42.38% చలాన్లకు మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. దాదాపు 1.50 కోట్ల చలాన్ల చెల్లింపులు జరిగాయి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఆటో, బైక్ వాహనాలపై 80%, కార్లు, జీపులపై 60%, తోపుడు బండ్లు వంటి వాటి మీద 90%, ఆర్టీసీ బస్సులపై 90% డిస్కౌంట్ ఇచ్చారు. మేడ్చల్ జిల్లా రాంపల్లి దయారా గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బాల వికాస తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీధర్ బాబు. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ను బాల వికాస్ ఫౌండర్ బలతెరీసా జింగ్రాస్ తో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ ప్రాంగణంలో సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సదస్సును ఏర్పాటు చేసింది.
దేశవ్యాప్తంగా సుమారు 700 మంది సామాజిక వ్యాపారవేత్తలు, ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు, పలు వ్యాపార రంగ నిపుణులు పాల్గొన్నారు. ఇక్కడి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అలాగే ఈ సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ను మరింత అభివృద్ధి చేసి రాష్ట్రంలోని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకుని రావాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాతో చాలాసార్లు రాష్ట్రంలో ఇంక్యుబేటర్స్, ఇన్నోవేటర్స్ అభివృద్ధి చెందేలా చూడాలి అని చాలాసార్లు చెప్పారు. మరిన్ని కొత్త పాలసీలు వస్తున్నాయన్నారు. Socially, that shall include the inclusivity. We speak about inclusiveness. So still, as a minister and political executive, I always think that there is not much of inclusiveness in terms of technology, in terms of technology development, in terms of innovation, in terms of incubators. Many intellectuals and many thinkers who are all from the different sectors, they always tend to focus on the urban areas. They always tend, what I've seen, they always tend to focus on the Hyderabad as the only city. Yes, I take a pride as a Telanganite and Hyderabad is our pride. But at the same time, there are many thinkers and intellectual capacity building mechanism in and around Hyderabad too, among the rural background. The great, and we have to captivate it. So that is, I think this is as said by our T-Hub partner. So this is the best platform, and through this organization, the incubators from different areas, from different social sectors are here to exchange their ideas and see that their innovations will permeate and bring a social revolution. We believe in that and we will be doing that. I am here only to encourage and see that now our TR partner has entered into an agreement with Bala Vikas. We just want to convey this government, our Chief Minister Mr. Revanth Reddy, and we are all focused on to do what is best for the society at the larger level. Not only for 1 or 2 or 3 or 4 or 5 people in the world. Wealth should be generated among many, not among few. Only few are billionaires. We want everybody to be a billionaire. Not only in terms of wealth, in terms of their thinking, in terms of their creating a social impact among the society. I believe you are a billionaire, madam. I'm not talking in terms of wealth, but in terms of bringing a change in the social welfare of the people and bringing some true principles to follow. So I think we need people like you, and we will build, your innovation and whatever you've been thinking of definitely will yield results. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని 133వ డివిజన్ శ్రీ సాయి సూర్య కాలనీతో పాటు డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో పర్యటించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. కాలనీలలోని ప్రజలు అనేక సమస్యలు, ముఖ్యంగా రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యేకు తెలిపారు. ఆల్వాల్లో ప్రజల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అతి త్వరలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. అందుకు కొంత సమయం పడుతుందని, నాకు కొంచెం సమయం ఇవ్వాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇలా 133 డివిజన్లో ఒక 10 కాలనీల జేఏసీని ఏర్పాటు చేసిన మన్మథ్ రెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆ 10 కాలనీల ప్రెసిడెంట్, సెక్రటరీలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ శ్రీ సాయి సూర్య కాలనీలో ఇలా పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఈ 10 కాలనీల్లో కూడా వెళ్తున్నాం. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీలు అనేది మేజర్ సమస్యగా ఇక్కడ మారింది. ఇక్కడ అనేక ఇండ్లకు శాంక్షన్ ఇస్తున్న జిహెచ్ఎంసీ ఎంతో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ఛార్జెస్ కూడా కలెక్ట్ చేస్తూ ఇక్కడ రోడ్స్, డ్రైనేజెస్ని ఏర్పాటు చేయకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తప్పకుండా ఇవి డీసీ ఆఫీస్కి వెళ్ళి వీటినన్నింటినీ కూడా ఫోటోగ్రాఫ్తో సహా వాళ్ళకు అన్నీ కూడా సమర్పించి వీటి గురించి పరిష్కరించే దిశగా అడుగులేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక విశ్వాసం కలిగిస్తున్నాం. తప్పకుండా త్వరలోనే, అంటే కొంచెం టైం ఇవ్వమని చెప్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా
ఇది ఈ కాలనీలు డెవలప్మెంట్కు దూరంగా ఉన్నాయి. తప్పకుండా వీటిని అభివృద్ధి చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి అక్రమాలు బయటపడ్డాయి. 40 లక్షల రూపాయల వ్యయంతో బండ్లగూడలోని ఆదర్శ నగర్ కమ్యూనిటీ హాల్ శిలా ఫలకం నిర్మించారు. రాత్రికి రాత్రే 20 లక్షలుగా మార్చేస్తారని స్థానికుల సమాచారం. శిలాఫలకం విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డంగా డబ్బులు నొక్కేసినట్లు స్థానికులు ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ తతంగమంతా సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. శిలాఫలకం మారుస్తుండగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. మాకేమీ తెలియదని మేయర్ మార్చామన్నారు. అందుకే మార్చామని అన్నారు. ఈ స్కామ్ వెనుక ఎవరెవరు ఉన్నారు? శిలాఫలకం మార్చేసిన విషయంతో పాటు కార్పొరేషన్లో జరిగిన అక్రమాల విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశంకకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు.